ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఒక విజన్ తో పనిచేస్తే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గౌరవ మంత్రి ఆ రోజున్న కేటీఆర్ గారు హైదరాబాద్ సిటీకి కావాల్సిన డెవలప్మెంట్ ని ఎక్కడ ఏ గల్లీలో ఏ లైన్ లో ఏం కావాలి, ఎక్కడ ఫ్లైఓవర్ కావాలి, ఎక్కడ అండర్ పాస్ కావాలి, ఎక్కడ లింక్ రోడ్ కావాలి అనేది కంప్లీట్ ఎక్సైజ్ చేసి హైదరాబాద్ సిటీ సరౌండింగ్ జిహెచ్ఎంసీ రింగ్ రోడ్ లోపల డెవలప్మెంట్ అయిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల బాగా డెవలప్మెంట్ జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడున్న ప్రజలందరూ ఆమోదించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని గెలిపించున్నారు. డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా రుణం తీర్చుకోవడానికి నిరంతరం పనిచేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ గతంలో వర్షం వచ్చినప్పుడు 40-50 సంవత్సరాల కింద రాని వర్షం కూడా వచ్చినప్పుడు ఈ ముంపుకు గురవుతున్న కాలనీలందరినీ కూడా సేఫ్ సైడ్ చేయాలని మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రతి చెరువు దగ్గర ఎస్ఎన్డిపి నాలాలు పెట్టడం జరిగింది. దాదాపు 850 కోట్ల రూపాయలు ఎస్ఎన్డిపి నాలాల కోసమే ఇచ్చున్నారు. దాంట్లో 100 కోట్లు మన నియోజకవర్గానికి, అందులో బడంపేట, మీర్పేట, జల్పల్లికి సంబంధించి 100 కోట్లు ఇవ్వడం జరిగింది ఆ రోజున్న కేసీఆర్ గారు. కొన్ని పూర్తి అయి ఉన్నాయి, మిగతా కొన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ నాదర్గుల్లో ఉంది, అది అటు కిందికి మున్సిపాలిటీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా మంజూరు ఇచ్చి ఏదైతే ఉందో దాన్ని మంజూరు ఇచ్చి ఇమీడియట్ గా దాన్ని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవ అంశం ఏంటంటే మార్చ్ ఎండింగ్ లోపల ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటారు. ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు 9% తగ్గించి తీసుకుంటూ ఉంటారు, డిస్కౌంట్ ఇస్తారు. 9% డిస్కౌంట్, 9% డిస్కౌంట్ పెనాల్టీ వేసినప్పుడు దాంట్లో డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా చొరవ చూపించకుండా ఉన్నది ఉన్నట్టు అట్లా యాసిటీస్ మొత్తం తీసుకుంటా ఉన్నారు. రెండవది ట్యాక్స్ కట్టకపోతే డ్రైనేజ్ ఆపేయడము, నల్లా బంద్ చేయడము, ఇది కరెక్ట్ కాదు. ఎక్కడున్నాము, ఎక్కడ పోతున్నాము? ఈరోజు మొత్తం కూడా హైటెక్ సిటీ అంటున్నాము, ఈరోజు కొత్త ఫ్యూచర్ సిటీ నిర్మించబోతామంటా ఉన్నాం. మరి ఫ్యూచర్ సిటీ పక్కన ఉన్నాం మేము. మరి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ట్యాక్సులు కట్టమని గౌరవప్రదంగా కోరండి, వాళ్ళకు ఒక టైం లిమిట్ ఇవ్వండి. గతంలో కూడా ట్యాక్సులు కట్టి ఉన్నారు, గతంలో కూడా ట్యాక్స్ ప్రభుత్వం కలెక్ట్ చేసింది. కానీ డ్రైనేజ్లలో ఇసుక బస్తలు వేసి ఆపేయడము, నల్లలు బంద్ చేయడము, లైట్లు తీసేయడము, ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు. ప్రభుత్వం వాళ్ళ పంతాన్ని మార్చుకొని అధికారులకు డైరెక్షన్ ఇవ్వాలని కోరుతాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి కూడా 75 గజాలకు సంబంధించి ట్యాక్స్ లేదు. మొన్నటి వరకు కేసీఆర్ గారు ఉన్నప్పటి వరకు కూడా లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ వసూలు చేస్తున్న అనేది వాస్తవం. ఇదేంటున్నా నేను అందుకే పాలన మీద దృష్టి పెట్టిన వాళ్ళు, కనీసం ప్రజల పక్షాన ప్రజల మీద బాధ్యత ఉన్న వాళ్ళు ఉంటేనేమో ఇట్లా జరగదు. కానీ గాలికి వదిలేసి అధికారుల మీద వదిలేస్తున్నారో లేకపోతే ప్రభుత్వమే డైరెక్షన్ ఇస్తుందో తెలియదు. నేనైతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుపడతాను. ప్రభుత్వం డైరెక్షన్ అధికారులు చేయరు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. మరి ఇంత నిర్బంధంగా ట్యాక్స్ వసూలు చేయడం మాత్రం కరెక్ట్ కాదని ప్రభుత్వాన్ని కోరుతాను.